నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పటి వరకు ఎన్డీఏ గెలిచినప్పటి నుంచి ఎవరు అంటే పెద్దగా పార్టీ చేసుకున్నట్టు మనకేం తెలియలేదు. కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా పార్టీ అరేంజ్ చేసింది, 3000 మందిని ఆహ్వానించింది అని చెప్పేసి వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా, పీపుల్స్ టెక్ అనుబంధ సంస్థలు. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంటే విజయవాడలో జరుగుతోంది ఈ ప్రోగ్రాం. ఇది సినిమా పరిశ్రమ నుంచి అక్కడ ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాన్ని, గెలిచినటువంటి పార్టీలని అభినందించడానికి పరిశ్రమ నుంచి ఇంకా ఎవరూ వెళ్ళలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని చాలామంది మాట్లాడుతున్నారు ఓపెన్గా. ఇప్పుడు సీరియస్గా పీపుల్స్ మీడియా తన బాధ్యతగా తీసుకుని అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని దానిలో ఒక ఈవెంట్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇండస్ట్రీ పెద్దలు అలాగే ప్రభుత్వ పెద్దల్ని కలిపి కూర్చోబెట్టి ఒక వేదిక మీద వాళ్ళని అభినందించి, జనరల్గా గెలుపు సాధించినటువంటి పార్టీకి చాలామంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు అభినందనలు చెబుతూ పేపర్ ప్రకటనలు ఇవ్వటం అనేది గతంలో జరిగేది. ఎవరు గెలిచినా ప్రకటనలు ఆటోమేటిక్గా జారీ అయిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేపర్లు, ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. ఈ ఈవెంట్కి ఇండస్ట్రీ నుంచి ఎవరు వస్తారనేది ఇంకా లిస్ట్ అయితే బయటకు రాలేదు. కానీ మేజర్గా చిరంజీవి ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ కందులు దుర్గేష్ గారు వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు వెడతారు. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దలకి కూడా ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. చేస్తే తద్వారా తమ కోరికలు ఏమిటి అనేది ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి, ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది వినటానికి ఒక పబ్లిక్ డయాస్ మీద కనుక ఈ ములాఖాత్ జరిగితే ఓపెన్గా మాట్లాడుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏదైనా జరిగితే వీళ్ళు చెప్పచ్చు, వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. దానికంటే కూడా ఇది బెటర్. వేదిక మీదే వీళ్ళు అడిగి కడిగేసుకుంటారు. వాళ్ళు కూడా ఏం చెప్పాలో చెప్పేసి వెళ్ళిపోతారు. ఏదైనా ప్రజల ముందు జరుగుతుంది. అందుకని ఈ ఈవెంట్ పట్ల ఇండస్ట్రీలో తెలుగుదేశం పట్ల సానుభూతి లేని వాళ్ళు కూడా ఈ ఈవెంట్ పట్ల ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అలాగే టీడీపీతో ట్రావెల్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ పీపుల్ అంతా కూడా ఇలాంటిది ఒకటి జరగటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో తమ రిలేషన్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నటువంటి పీపుల్స్ మీడియాకి, పీపుల్స్ టెక్కి ఉన్న ప్రోగ్రాం కూడా అదే. ప్రభుత్వంతో ఒక దృఢమైనటువంటి అనుబంధాన్ని వేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేశారు వాళ్ళు. దానికి సంబంధించి ఇది నిజానికి ఒక రకంగా అమెరికా సంబంధాలు ఉన్నటువంటి తెలుగు సంస్థ. ఇది ఒక ఎన్ఆర్ఐ గొడవ. ఇందులో కూచిభట్ల ఉన్నాడు, అలాగే విశ్వప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ అమెరికా నుంచి ఇక్కడ సినిమా నిర్మాణం జరుపుతున్నటువంటి సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఒక సినిమా, రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ రెడీగా ఉంది రిలీజ్కి. ఇంతకు ముందు కూడా రవితేజతోనే చేశారు వాళ్ళు సినిమాలు. పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం ఉంది, ప్రభాస్తో సాన్నిహిత్యం ఉంది. ఆదిపురుషు సినిమా వాళ్లే కొని ఇక్కడ రిలీజ్ చేశారు. వాళ్ళు పిలిస్తే పెద్ద హీరోల్లో చాలామంది స్పందించి వచ్చే అవకాశం ఉంది. మేము ఆర్గనైజ్ చేయగలమని వాళ్ళు అనుకుంటున్నారు. సో పెద్ద ఈవెంటే జరగబోతోంది. ఈ ఈవెంట్ ద్వారా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరే అవకాశం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటిది కోరుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఇలాంటిది ఒకటి జరిగితే వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనేది ఇండస్ట్రీ ముందు పెడతారు. పెట్టడం ద్వారా ఇండస్ట్రీకి ఏదో చేస్తోంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి. ఈ కార్యక్రమం డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడే డిజైన్ చేస్తూ ఉంటారు ప్రభుత్వంతో. పీపుల్స్ మీడియాకి ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందుకని ఇది పెద్ద ఈవెంటే అవుతుంది. పెద్ద ఈవెంట్, ఒక హిస్టారికల్ ఈవెంట్. దీన్ని కాదన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడే
పరిస్థితి రాబోతోంది త్వరలో. పరిశ్రమ వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు డెఫినెట్ గా. ఓకే. ఎందుకంటే వైసీపీ వ్యతిరేకత అనేది ఇండస్ట్రీలో చాలా బలంగా కనిపించింది ముందే. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుదేశంతోనే అనే నినాదం కూడా బయటకు వచ్చింది. సో ఆ నినాదం ఛాయల్లో వీళ్ళు సీరియస్ గా ఏపీలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వానికి వెన్నుదన్నుగా అండదండగా ఉండబోతున్నారు అనేది వాస్తవం. అయితే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది పీపుల్స్ మీడియా వ్యక్తిగతంగా చేస్తోంది అనేది కూడా ఒక విమర్శగా భవిష్యత్తులో మారే ప్రమాదం ఉంది. అలా కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అభినందన కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ పేరుతోనే, లేకపోతే వాళ్ళ అధికారిక సంస్థలు ఉన్నాయి, ఫిల్మ్ ఛాంబరో మరొకటో, ఈ పేరులతో జరుగుతూ దానికి పీపుల్స్ మీడియా ఒక ఆర్కిటెక్ట్గా ఉంటే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడేమవుతుందంటే ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థ తాలూకా ఈవెంట్గా మారుతోంది. అలా కాకుండా ఇది పరిశ్రమకి సంబంధించినటువంటి కార్యక్రమం కింద మార్చాలంటే వాళ్ళు ఖచ్చితంగా అవే పేర్లతో చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బెటర్గా అంటే ఇన్ ది సెన్స్ అధికారిక కార్యక్రమం లాగా ఉంటుంది, పాల్గొనే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. మేము పీపుల్స్ టెక్ తాలూకా లేకపోతే పీపుల్స్ మీడియా తాలూకా ఈవెంట్లో పాల్గొంటున్నాం అని చెప్పే కన్నా కూడా ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. వాళ్ళు పాల్గొంటున్నటువంటి ఈవెంట్ ఏమిటి అనేది, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన అభినందన సభలో మేము పాల్గొన్నాము అని చెప్పుకోవడం కన్వీనియంట్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. ఆ గ్రాండియర్ దృష్ట్యా వీళ్ళు ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు భుజాన వేసుకుని ఇది పీపుల్స్ మీడియా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా పరిశ్రమ జరుపుకుంటున్నటువంటి పండగ, ఆ పండక్కి పీపుల్స్ మీడియా సహకారం అందిస్తోంది అన్న లెవెల్లో గనక నడిపితే ఇది దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఉండదు అనే ఉద్దేశంతో ఓన్ చేసుకుంటున్నారు, కానీ ఓన్ చేసుకోకుండా చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది వాళ్ళు. అలా కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అభినందన కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ పేరుతోనే, లేకపోతే వాళ్ళ అధికారిక సంస్థలు ఉన్నాయి, ఫిల్మ్ ఛాంబరో మరొకటో, ఈ పేరులతో జరుగుతూ దానికి పీపుల్స్ మీడియా ఒక ఆర్కిటెక్ట్గా ఉంటే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడేమవుతుందంటే ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థ తాలూకా ఈవెంట్గా మారుతోంది. అలా కాకుండా ఇది పరిశ్రమకి సంబంధించినటువంటి కార్యక్రమం కింద మార్చాలంటే మేము పీపుల్స్ టెక్ తాలూకా లేకపోతే పీపుల్స్ మీడియా తాలూకా ఈవెంట్లో పాల్గొంటున్నాం అని చెప్పే కన్నా కూడా ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. వాళ్ళు పాల్గొంటున్నటువంటి ఈవెంట్ ఏమిటి అనేది, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన అభినందన సభలో మేము పాల్గొన్నాము అని చెప్పుకోవడం కన్వీనియంట్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. ఆ గ్రాండియర్ దృష్ట్యా వీళ్ళు ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు భుజాన వేసుకుని ఇది పీపుల్స్ మీడియా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా పరిశ్రమ జరుపుకుంటున్నటువంటి పండగ, ఆ పండక్కి పీపుల్స్ మీడియా సహకారం అందిస్తోంది అన్న లెవెల్లో గనక నడిపితే ఇది దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఉండదు అనే ఉద్దేశంతో ఓన్ చేసుకుంటున్నారు, కానీ ఓన్ చేసుకోకుండా చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ.